ఆ నియోజకవర్గంలోని టీడీపీలో 3 గ్రూపులు రాజ్యమేలుతున్నాయి. ఎస్సీ సెగ్మెంట్లో అగ్రవర్ణ నేతలకు పెత్తనం కట్టబెట్టారు పచ్చ పార్టీ అధినేత. దీనికి తోడు ఒక సీనియర్ కాంగ్రెస్ నేత పచ్చ పార్టీలోకి జంపు చేయబోతున్నారనే వార్త అక్కడ హల్చల్ చేస్తోంది. పార్టీలోకి రాకముందే నియోజకవర్గంలోని టీడీపీ కేడర్పై పెత్తనం మొదలుపెట్టారట ఆ కాంగ్రెస్ నాయకుడు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? టీడీపీలోకి వెళ్లబోతున్న కాంగ్రెస్ నేత ఎవరు? వాచ్ ది స్టోరీ. అనంతపురం జిల్లాలోని సింగనమల ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. గత సార్వత్రిక ఎన్నికల్లో సింగనమల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల నాటి నుంచి డీలా పడ్డ తెలుగుదేశం పార్టీ నేటికి కోలుకోకపోగా రాను రాను కుక్కలు చింపిన విస్తరలా తయారైపోయింది. సింగనమల నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో ప్రధానంగా 3 గ్రూపులు పనిచేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి పాలైన బండారు శ్రావణి ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. దళిత మహిళా నేత ఇన్ఛార్జిగా ఉండగా అగ్రవర్ణాలకు చెందిన 2 నేతలను 2 మెన్ కమిటీగా ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగించడంపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. గార్లెదిన్నే టీడీపీ నేత ముంటిమడుగు కేశవరెడ్డి, నార్పల టీడీపీ నేత ఆలం నర్సనాయుడు 2 మెన్ కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దళితులను అవమానిస్తున్నారని ఎస్సీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. మరోవైపు టీడీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు వేరు కుంపటి పెట్టుకున్నారు. అటు నియోజకవర్గ ఇన్ఛార్జికి ఇటు అధినేత నియమించిన 2 మెన్ కమిటీ ప్రమేయం లేకుండానే ఆయన స్వంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో సింగనమల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ 3 ముక్కలైంది. బండారు శ్రావణి 2 మెన్ కమిటీ, ఎంఎస్ రాజు వర్గాలతో ఇక్కడి టీడీపీ నిత్యం వర్గ విభేదాలతో సతమతమవుతోంది. 3 కుంపట్లతో తల్లడిల్లిపోతున్న సింగనమల టీడీపీకి ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. 2004-2009 ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచి మంత్రిగా పనిచేసిన సాకే శైలజానాథ్ అనధికారికంగా టీడీపీ నేతలను శాసించే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే శైలజానాథ్ టీడీపీలో చేరుతారని, టికెట్ కూడా తనకే ఖాయమైపోయిందని శైలజానాథ్ వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. టీడీపీలోని 3 వర్గాలు ఇకపై శైలజానాథ్ చెప్పు చేతల్లో పనిచేయాల్సిందేనని వారు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. తాజా పరిణామాలతో సింగనమల టీడీపీ కేడర్లో అయోమయం ఏర్పడింది. ఇంతకీ ఎవరి మాట వినాలి, ఎవరి కార్యక్రమాల్లో పాల్గొనాలో అర్థం కాక పచ్చ పార్టీ నేతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.